వెల్కమ్ టు అడ్రీ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. తెలుగు యాక్ట్రెస్ అంటే మన వాళ్ళందరూ వేళ్ళ మీద చెప్తారు వీళ్ళు వీళ్ళు అని. కానీ స్వాతి తర్వాత అంత ఫేమ్ వచ్చింది. తెలుగు అమ్మాయి, తెలుగుదనం ఉట్టిపడేంత తెలుగు అమ్మాయి కావాలి మా మూవీకి అనుకొని కోరి మరీ కాస్ట్ చేసుకున్నారు. ఎస్, నేను మాట్లాడుతున్నది ఈషా రెబ్బా గురించి. ఈషా రెబ్బా ఇస్ విత్ us. హాయ్ హర్షిని. హలో. చాలా గ్యాప్ అనుకున్న తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఇవాళ కలిసాము. దట్స్ నైస్. ఫైనల్లీ we could talk to each other now. సో హ్యాపీ టు సీ యూ. ఐ థింక్ మన లాస్ట్ సుబ్రహ్మణ్యపురంలో వి వర్క్ టుగెదర్ కదా. హౌ ఆర్ యు డూయింగ్? గ్రేట్. మీరు ఎలా ఉన్నారు? How is your work? All well. Actually, I'm doing good work right now, so I'm happy about it. Yeah. That's nice. Yes. నేను నా ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు తెలుగు అమ్మాయి అంటే తెలుగు హీరోయిన్ అంటే చాలా మంది టక్కని గుర్తొచ్చేది ఈషా రెబ్బా, స్వాతి, వీళ్ళే. చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ 2013 యువర్ ఫస్ట్ మూవీ. Yeah. It's been already 10 years. Yes. 10 years తెలుగు అమ్మాయి అంటే మీరు ఒక్క పేరు గుర్తు రావడం, స్వాతి పేరు గుర్తు రావడం, ఇంకెవ్వరు రాకపోవడం ఒకందుకు మంచిదే. అయినా మనకే ఉంటాయి ఆప్షన్స్ అన్ని అనుకొని ఒక రకంగా సెల్ఫిష్గా ఆలోచించిన, ఇంకో రకంగా చూస్తే ఎవరు రాకపోవడం అనేది డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్గా ఉంది వాళ్ళ వర్షన్. బట్ ఫస్ట్ టైం ఒక యాక్ట్రెస్ని అడుగుతున్నా, వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్? అంటే నేను స్టార్టింగ్లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అయితే ఐ థింక్ ద వెరీ వెరీ లెస్ Telugu speaking actresses. As you told, Swati is there. She's still there. ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది అయ్యారు. ఐ థింక్ ఆఫ్టర్ కోవిడ్ ఓటీటీ వచ్చిన తర్వాత పీపుల్ యాక్చువల్లీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ స్టార్టెడ్ కాస్టింగ్ తెలుగు స్పీకింగ్ యాక్ట్రెసెస్. సో ఐ థింక్ ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాం. నేను వచ్చినప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, అంటే లైక్ ఎక్కువ ప్రిఫర్ చేయరు అని చెప్పి. అండ్ యూ గో అండ్ వర్క్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ యాజ్ వెల్, అండ్ దేర్ ఇస్ నథింగ్ రాంగ్. వేరే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తారు. నాది అప్పుడు ఒక పాయింట్ ఉండేది ఏంటి అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటే బాగుంటుంది కదా అని, అంతే ఉండేది. బట్ ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే దేర్ సో మెనీ యాక్టర్స్, అంటే మన తెలుగు వాళ్ళు చాలా మందిని చూసినా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇట్స్ నైస్. చాలా అంటే మిగతా ఇండస్ట్రీస్లో చూస్తే వాళ్ళని కాస్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత తాతాలు ఆడుతుంటారో. మన వాళ్ళని పెట్టుకుంటే మన వర్క్ ఈజీ అవుతుంది. కానీ రియాలిటీ మాట్లాడుకుందాం. తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ జరుగుతున్నప్పుడు, ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ తెలుగు అమ్మాయి అనగానే వాళ్ళ మొహాలు మాడిపోతాయి. ఓకే, దిస్ ఇస్ రియాలిటీ. ఎందుకు ఐ డోంట్ నో. వాళ్ళు ఏమంటారంటే కన్వీనియంట్గా ఉండరు, మనం చెప్పినట్టు చేయరు, వీళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అని అంటారు. అంటే యాజ్ యూ సెడ్ హర్షిని, మనకి బయట వేరే ఇండస్ట్రీలో లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ చాలా ఉంటుంది. లైక్ వాళ్ళకి వాళ్ళ సొంత భాష వచ్చింది అంటే ఇట్లా కళ్ళకు అద్దుకొని తీసేసుకుంటారు. అంటే లిటరలీ హిందీ కానివ్వు, తమిళ్ కానివ్వు, మలయాళం. నేను తమిళ్లో చేశాను, మలయాళంలో కూడా చేశాను. ఈవెన్ హిందీలో కూడా కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను, తమిళ్లో ఇచ్చాను, మలయాళంలో కూడా ఇచ్చాను. వాళ్ళందరికీ ఏంటి అంటే ఆ అమ్మాయి బాగుంది, ఓకే చలో ఒక ఆడిషన్ చూద్దాం. ఆ అమ్మాయికి ఎంతవరకు లాంగ్వేజ్ వస్తుంది, ఎట్లా ఏంటి, అసలు ఈజ్ షీ ఫ్లూయెంట్ అట్లీస్ట్, అంటే కొంచెమన్నా ఆమె మాట్లాడుతుందా. వాళ్ళకి లాంగ్వేజ్ రాదు అంటే కొంచెం కూడా మాట్లాడలేకపోతుంది, అంటే కాన్వర్సేషన్ కూడా చేయలేకపోతుంది అంటే వాళ్ళ మొహాలు మాడిపోతాయి. అంటే లిటరలీ ఒక చిన్న డిస్కషన్ అవుతుంది, అరే లాంగ్వేజ్ వచ్చిన ఆమెను తీసుకోవచ్చు కదా, మనం ఎందుకు ఈ మొత్తం ఇప్పుడు స్ట్రగుల్ అవ్వాలి అని. అంటే ఒక బాడీ లాంగ్వేజ్ నీకు అర్థం అవుతుంది. సో వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది, అరే భాష వచ్చి మన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా, ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది, తొందరగా వర్క్ కూడా అయిపోతుంది అనేది నేను విన్నా, చూసాను. ఇప్పటికీ నేను మలయాళంలో ఒక సినిమా చేశాను. ఐ థింక్ దట్ గాట్ రిలీజ్డ్ 2022లోనో 3లోనో రిలీజ్ అయింది మూవీ. ఇప్పటికీ నాకు ఇప్పుడు మలయాళంలో నేను చెయ్యాలి అంటే అక్కడ మేనేజర్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళైతే ఏం సజెస్ట్ చేస్తారంటే, ఇక్కడ మలయాళం వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందండి అన్నారు. నాకు ఓకే, అండర్స్టాండబుల్ థింగే అది, ఆబ్వియస్లీ ఓకే. ఎందుకంటే అక్కడ నేను మలయాళం సినిమా చేస్తున్నప్పుడు, నేను కుంచకో బోబన్ నా ఫస్ట్ హీరో మలయాళంలో, మేము యాక్ట్ చేస్తున్నప్పుడే ఆయన 2 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయినాయి. నా సినిమా అయిపోయే లోపల ఆయన ఒక 2-3 సినిమాలు షూట్ కూడా చేస్తున్నారు. నాది అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది ఆ సినిమా. ఆయన ఒక 6 మూవీస్ రిలీజ్ అయినాయి
సో వాళ్ళు ఏంటి అంటే ఒక్కొక్క మూవీ ఒక స్కెడ్యూల్లో అయిపోతుంది. అంటే లైక్ లెట్స్ ఒక 50-60 days ఒక స్కెడ్యూల్లో వాళ్ళు మొత్తం ఫినిష్ చేసేస్తారు, రిలీజ్ కూడా చేసేస్తారు. సో వాళ్ళకి అండ్ అందరికీ లాంగ్వేజ్ వచ్చు. అండ్ నేను షూట్కి వెళ్ళినప్పుడు కూడా నాది బైలింగ్వల్ మూవీ ఉండింది అనమాట, మలయాళం తమిళ్ బైలింగ్వల్. సో నాకు మలయాళం అసలు అర్థమయ్యేది కూడా కాదు. తమిళ్ నాకు వస్తుంది, తమిళ్ నేను మాట్లాడుతుంటే నాకు వచ్చేస్తుంది అండ్ డైలాగ్స్ ఈజీగానే వస్తుంది నాకు. బట్ మలయాళం వాజ్ వెరీ 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 టఫ్. సో నేను ఒక్క 2-3 days టేక్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే అందరు మొహాలు చూసుకునేవారు. అంటే ఇట్స్ నాట్ బ్యాడ్ ఆర్ సంథింగ్, ఇట్స్ లైక్ అబ్బా మనకు మలయాళం లాంగ్వేజ్ వచ్చిన అమ్మాయి ఉంటే బాగుండేది కదా, ఇన్ని టేక్స్ కూడా అవ్వవు కదా అని ఒక నాకు అలా అనిపించేది. వాళ్ళు అన్నారు ఆబ్వియస్లీ, తమిళ్లో మాత్రం 1-2 takes నాది అయిపోయేది తమిళ్లో. కానీ మలయాళం వచ్చేసరికి ఐ యూస్ టు అంటే చాలా కష్టం అయ్యేది. ఐ యూస్ టు స్ట్రగుల్ అ లాట్ బికాస్ ఐ డోంట్ నో ద లాంగ్వేజ్. సో ఆ ఒక సినిమా ఐ థింక్ ఐమ్ లక్కీ ఆర్ సంథింగ్ బికాస్ నాకు మలయాళం రాదు, తమిళ్ వస్తుంది కాబట్టి ఐ థింక్ దే కాస్టెడ్ మీ అండ్ ఐ సూటెడ్ ద పార్ట్. సో అన్నిట్లో ఈవెన్ హిందీలో కూడా హిందీ రావాలి కంపల్సరీ బికాస్ దట్స్ నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి. నాకు హైదరాబాదీ హిందీ వస్తుంది అండ్ నార్మల్గా కూడా కొంచెం శుద్ధి హిందీ కూడా వస్తుంది నాకు. సో అక్కడ కూడా ఏంటి అంటే కొంచెం మనకి అంటే కొంచెం హైదరాబాద్ టచ్ లేదా సౌత్ టచ్ ఉందనుకో, ఆ క్యారెక్టర్కి ఉండాలి అలాగా. ఆ క్యారెక్టర్ అలా మాట్లాడితేనే ప్రిఫరెన్స్ ఉంటుంది. లేదు ప్రాపర్ హిందీ మాట్లాడేది ఉంటే మనకి ఎక్కడొక్కడ దొబ్బేస్తుంది పక్క. సో కానీ నేను మాట్లాడేటప్పుడు కొంచెం కాన్షియస్గా ఆడిషన్ అన్నీ చేస్తే, ఇప్పుడు యాడ్ షూట్కి కూడా ఆడిషన్ చేయాలి నీకు హిందీలో. సో అంత స్పెసిఫిక్గా ఉంటారు. వెరాజ్ ఐ థింక్ తెలుగులో ఐ థింక్ ఓన్లీ ఫ్యూ డైరెక్టర్స్ ఆడిషన్ అండ్ టేక్ అ కాల్. సో ఐ థింక్ దట్స్ ద రీజన్ మనకి ఇక్కడ చాలామంది లైక్ వేరే వేరే దగ్గర నుంచి కూడా ఇక్కడికి వచ్చి దే డూ అ లాట్ ఆఫ్ మూవీస్ హియర్ అండ్ గో బ్యాక్ టు దేర్ అంటే లైక్ వాళ్ళ లాంగ్వేజ్ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళిపోయి ఐ థింక్ దే సెటిల్ డౌన్ అండ్ ఆల్. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. బట్ దట్స్ వాట్ అంటే అక్కడ ఉన్నట్టు ఓన్లీ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వమని నేను అనట్లేదు, బట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఎప్పుడు ఉండాలన్నది దట్స్ వాట్ ఐ ఫీల్. లైక్ వీ ఆల్సో స్పోక్ సుబ్రహ్మణ్యపురం షూటింగ్ అప్పుడు మన ఇద్దరం కూడా చాలా మాట్లాడుకున్నాం. సో ఆఫ్టర్ ఐ థింక్ లాక్డౌన్ తర్వాత ఇట్ హ్యాస్ చేంజ్డ్ అ లాట్. ఐ థింక్ ఎప్పుడైతే కొంతమంది యాక్టర్స్ అసలు ఉన్నారా లేరా అని తెలియని వాళ్ళు కూడా ఓటీటీలో మంచి క్యారెక్టర్స్తో వచ్చారు. అంటే మనకి యాక్టింగ్ ఈమె బాగా పర్ఫామ్ చేస్తుందా, ఎనీ యాక్టర్, ఇట్ కెన్ బి ఎనీ మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ వన్ బాగా చేస్తుందా చేయదా అనేది నువ్వు ఒక మంచి క్యారెక్టర్ చేసినప్పుడే తెలుస్తుంది. సో అలాంటి కొంతమంది యాక్టర్స్ ఈవెన్ నాకు కూడా నువ్వు ఒక మంచి క్యారెక్టర్ వస్తే కానీ నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకోలేదు, అప్పుడే అందరు నేను చూస్తారు. ఓకే షీస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఒక పర్ఫార్మర్ అని ఒక పేరు రావడం అనేది చాలా చాలా కష్టం. సో ఐ థింక్ ఆఫ్టర్ లాక్డౌన్ కొంతమంది యాక్టర్స్ అలాంటి క్యారెక్టర్స్ని తీసుకొని సడన్గా నీకు ఓటీటీలో అని చూసి ఏంటి వీళ్ళు ఇంత బాగా యాక్ట్ చేస్తారో, అలాంటి యాక్ట్రెసెస్ చాలామంది నేను చూశాను యాక్టర్స్. సో ఐ థింక్ వీఆర్ ఇన్ అ గ్రేట్ స్పేస్ రైట్ నౌ. అంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్నవి ఏం లేవు బికాజ్ దేర్ సబ్ టైటిల్స్, దేర్ డబ్బింగ్ ఆప్షన్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ రైట్ నౌ.